పూరిలోని జగన్నాథ స్వామి ఆలయంలో జరిగేటటువంటి గుప్త విధి గురించి మీకు తెలుసా? నేను చెప్తే మీరు నమ్ముతారా? ఆ రహస్య పదార్థం 19 ఏళ్ల వరకు ఆ తులసిమాలని వాడిపోకుండా చేయగలదని. నవకళేబరం అనే ఈ వీడియోలోకి మీకు స్వాగతం. పూరిలోని జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి యొక్క విగ్రహాలని 12 ఏళ్లకు ఒకసారి మారుస్తారు. కానీ ఆ బ్రహ్మ పదార్థాన్ని అలాగే ఉంచుతారు. ఇది ఒక రహస్యమైన ప్రక్రియ. కొంతమందిని మాత్రమే ఈ ప్రక్రియ చేయడానికి అనుమతిస్తారు. ఈ ప్రక్రియ చేసే సమయంలో వారి కళ్ళకు గంతలు కడతారు, చేతులకి మందపాటి వస్త్రాలను చుడతారు. ఎందుకంటే ఆ బ్రహ్మ పదార్థాన్ని ఎవరైతే చూస్తారో వారు మరణిస్తారని శాస్త్ర ప్రకారం చెబుతున్నారు. నవ అంటే కొత్త, కళేబరం అంటే శరీరం, కొత్త శరీరం అన్నమాట. మన శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆత్మకి మరణం ఉండదు. అలాగే ఈ విగ్రహాలు కొన్ని సంవత్సరాలకు జీర్ణమైపోతాయి. అప్పుడు ఈ నవకళేబర ప్రక్రియ ఎప్పుడు చేస్తారు అంటే, ఏ సంవత్సరంలో అయితే 2 ఆషాఢ మాసాలు వస్తాయో, లేదా ఏ సంవత్సరంలో అయితే అధిక మాసం వస్తుందో ఆ సంవత్సరంలో నవకళేబర అనే ప్రక్రియను చేస్తారు. ఈ ప్రక్రియను 19 ఏళ్లకు ఒకసారి చేస్తారు. ఈ ప్రక్రియను 2015లో చేశారు, మళ్ళీ 2034లో చేస్తారు. ఆ విగ్రహాల మెడల్లో ఉన్న విశేషమైన మాలని అనుమతి మాలగా భావించి దేతాపతులు అంటే ఆ ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు అన్నమాట, వాళ్ళు ఈ విధిని ప్రారంభిస్తారు. గజపతి మహారాజు రాజగురువుకి భరణీ గువా ఇస్తారు. రాజగురువు విశ్వావసుడికి ఇస్తాడు, విశ్వావసుడు ఆచార్యుడికి ఇస్తారు. వారు ఈ విశేషమైనటువంటి వేప చెట్టును వెతకడానికి యాత్రను ప్రారంభిస్తారు. కానీ ఈ యాత్ర అనుకున్నంత తేలిక కాదు. రాత్రిపూట 60 కిలోమీటర్లు కాలినడకన నడిచి వెళ్తారు. పూరికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకట్పూర్ అనే గ్రామానికి వెళ్తారు. అక్కడ మంగళమాత యొక్క ప్రాచీనమైన దేవాలయానికి వెళ్తారు. రాత్రికి వారు మంగళాదేవి సమక్షంలో స్వప్నావతి మంత్రాన్ని జపిస్తారు. అలా జపిస్తూ సాష్టాంగ నమస్కారం చేసి పడుకుంటారు. వారి భక్తికి మెచ్చిన మంగళాదేవి వారి స్వప్నంలోనే ఆ వేపవృక్షం యొక్క మార్గాన్ని దర్శింపజేస్తుంది. నిర్దేశం అయిన తర్వాత నలుగురు దేవతల కోసం 4 దివ్య వేప వృక్షాలను వెతకటానికి ఈ బంజాగులు 4 సమూహాలుగా విడిపోతారు. ప్రత్యేక దళం యొక్క నేతృత్వం ఒక దైతాపతి చేస్తారు. వారిని బాణగ్రహి అంటారు. ఏ వేప వృక్షాన్ని పడితే ఆ వేప వృక్షాన్ని ఎంచుకోరు, దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. సుదర్శనుడిని తయారు చేసే వేప వృక్షానికి 3 కొమ్మలు మాత్రమే ఉండాలి, కాండం ఎరుపు రంగులో ఉండాలి, దాని మీద చక్రం యొక్క గుర్తు ఉండాలి. సుభద్రాదేవిని తయారు చేసే వృక్షం మీద 5 కొమ్మలు, పసుపు రంగు కాండం, కమలం యొక్క గుర్తు ఉండాలి. బలరాముని తయారు చేసే వృక్షానికి 7 కొమ్మలు ఉండాలి, కాండం ఎరుపు లేదా బూడిద రంగులో ఉండాలి, దాని మీద నాగలి యొక్క గుర్తు ఉండాలి. వృక్షానికి చుట్టుపక్కల శ్మశాన వాటిక లాంటిది ఉండాలి. జగన్నాథుడిని తయారు చేసే వేప వృక్షానికి 5 ముఖ్యమైన శాఖలు ఉండాలి. కాండం నలుపు రంగులో ఉండాలి, కాండం మీద శంఖం చక్రాల యొక్క గుర్తులు ఉండాలి. వృక్షానికి దగ్గరలో శ్మశాన వాటిక ఉండాలి. చుట్టుపక్కల పాముల పుట్ట, చీమల పుట్ట ఉండాలి. వృక్షం 4 చౌరస్తా మార్గం మధ్యలో ఉండాలి, లేదా 3 కొండల మధ్యలో ఉండాలి. వృక్షానికి దగ్గరలో శివాలయం ఉండాలి. వృక్షం మీద ఎటువంటి పక్షిగూడులు ఉండకూడదు. లతలు తీగలు వృక్షానికి అల్లుకొని ఉండకూడదు. ఇలా ఎన్నుకున్న ఈ 4 వృక్షాల్లో మొదట సుదర్శన మూర్తి యొక్క వృక్షాన్ని, తర్వాత సుభద్రాదేవి యొక్క వృక్షాన్ని, తర్వాత బలరాముని వృక్షాన్ని, తర్వాత జగన్నాథుడి కోసం ఎంచుకున్న వృక్షాన్ని నరుకుతారు. ముందుగా విద్యాపతి బంగారపు గొడ్డలతోనూ, తర్వాత విశ్వావసుడు వెండి గొడ్డలతోనూ, ఆఖరిగా విశ్వకర్మ ఇనుప గొడ్డలతోనూ నరుకుతారు. వృక్షాన్ని నరికేంత వరకు దైత్యపతి, పూజారులు అందరూ ఉపవాసంగా ఉంటారు. వృక్షం నరికిన తర్వాత దాని యొక్క కొమ్మలన్నింటినీ కత్తిరిస్తారు. వాటిని ఒక పెద్ద గుంట తవ్వి వృక్షం సమీపంలోనే పూడ్చిపెడతారు. తర్వాత ఆ వృక్షాన్ని ఒక పెద్ద రథంలో పెట్టుకొని పూరికి తీసుకొని వెళ్తారు. పూరిలోని ఉత్తర ద్వారం దగ్గర కొయిలీ వైకుంఠంలోకి ప్రవేశిస్తారు. ఇక్కడ ఈ నవకళేబర ప్రక్రియ జరుగుతుంది. స్నాన పూర్ణిమ రోజు
పురాతన విగ్రహాలతో పాటు ఈ విశిష్టమైనటువంటి చెక్కలను కూడా చేయిస్తారు. వాటి నుండి విగ్రహాలను తయారు ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియ చాలా గుప్తంగా జరుగుతుంది. ప్రక్రియ జరిగే 21 రోజులు ఆ శిల్పులందరూ ఏమీ తినకుండా ఉపవాసం ఉంటారు. రాత్రిపూట అక్కడే నిద్రిస్తారు. మహాప్రసాద రూపంలో రాత్రిపూట కొంచెం ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఈ 21 రోజులు వద్ద నిరంతరాయంగా పగలు రాత్రి తేడా లేకుండా భజనలు జరుగుతూ ఉంటాయి. పండితులు వేదమంత్రాలను జపిస్తూ ఉంటారు. అసలైనటువంటి రహస్య ప్రక్రియ ఇప్పుడే మొదలవుతుంది. అదే ఘట్ పరివర్తన్. ఇదే ఆ జగన్నాథుడి యొక్క ఆత్మని, అదే బ్రహ్మ పదార్థాన్ని, ఇది ఎంత శక్తిశాలి అంటే కాలానికి కూడా అతీతంగా ఉంటుంది. పోయినసారి నవకళేబరంలో ఉపయోగించినటువంటి తులసిమాల ఇప్పటికీ వాడిపోకుండా అలానే ఉంటుంది. అంత శక్తివంతమైనదట.